ఎవ్రీవన్, ఈ గుమ్మడికాయలు చూడండి, ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో. ఈ గుమ్మడికాయ ఫ్లవర్స్ ప్రతి ఆకుకి ఫ్లవర్స్ వచ్చాయండి. ఈ గుమ్మడికాయ చెట్టు కూడా నేను వెయ్యలేదు, కంపోస్ట్ లో నుంచి వచ్చింది. ఈ బగడబంటి పువ్వులు చూడండి, ఇవి కూడా ఎంత బాగున్నాయో. ఇవి సంవత్సరం మొత్తం గ్రో అవుతాయండి. ఈల్డింగ్ అయిపోయాక మళ్ళీ ఈ ఫ్లవర్స్ మట్టిలో వేసేస్తే అవే మళ్ళీ శాప్లింగ్స్ వస్తాయి. వీటినే మనం సీడ్స్గా యూజ్ చేసుకోవచ్చు. ఈరోజు నేను డిస్కస్ చేసే టాపిక్ వచ్చి, ఆల్రెడీ మనము కొన్ని సంవత్సరాల నుంచి ఒకే సాయిల్ని యూజ్ చేసుకుంటుంటే ఆ సాయిల్ని మళ్ళీ మనం రీయూజ్ ఎలా చేసుకోవాలి, రీసైకిలింగ్ అంటే ఆ సాయిల్లో మళ్ళీ జీవం ఎలా తేవాలి అనే దాని గురించి డిస్కస్ చేస్తున్నానండి. నమస్తే, నేను అనూష. వెల్కమ్ టు అనూష బెల్లం. మనము ఎవ్రీ టైము సాయిల్ అనేది యూజ్ చేసుకొని బయటపడేసి మళ్ళీ ఫ్రెష్ సాయిల్ అనేది మనం తెచ్చుకోలేము. ఉన్న సాయిల్లోనే అడుగున కిచెన్ కంపోస్ట్ లేదా పేపర్స్, కార్డ్బోర్డ్స్, ఎండాకులు ఇలా వేసి పైన మట్టి వేసి మనం మొక్కలు పెట్టుకున్నప్పుడు మనకి ఈల్డింగ్ అనేది వస్తుంది. అంటే మొక్కలకి కావాల్సిన పొటాషియము, నైట్రోజను, కాల్షియం ఏమో ఎక్సెల్స్ నుంచి, కిచెన్ వేస్టేజ్ నుంచి మెగ్నీషియము, బీట్రూట్స్ నుంచి ఇట్లా ప్లాంట్స్కి కావాల్సినవన్నీ వస్తున్నాయి. కానీ ఒకే సాయిల్ని మనము కొన్ని సంవత్సరాలు యూజ్ చేయటం వల్ల మనకి ఆ సాయిల్లో అనేది ఫంగస్, బ్యాక్టీరియా, వైరస్ అనేది వస్తుంది. సాయిల్ ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తాయి. ఈ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలి అంటే మనము ఎవ్రీ టైము సాయిల్ అనేది ఎండబెట్టుకోవాలి. ఎండబెట్టుకోలేనప్పుడు ట్రైకోడర్మా, సొడోమెనెక్స్ లేదా నీమ్ ఆయిల్, నీమ్ కేకు ఇలా ఆర్గానిక్ వేలో ఉన్న వాటిని మనము యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కాదు, మనము న్యాచురల్గా మన సాయిల్ని రీఛార్జ్ చేసుకోవాలి అంటే సాయిల్ని మనము ఎండలో పెట్టుకోవాలి. ఈ కండిషన్లో ఉన్న మొక్క అనేది మళ్ళీ మనము ఎంత ఎనర్జీ ఇచ్చినా హెల్దీ ఫ్రూట్స్ అనేవి రావు. మనము ఇంకొక ఫ్రెష్ ప్లాంట్ పెట్టుకోవటం బెటర్. ఇప్పుడు నేను ఈ కంటైనర్లో సాయిల్ని కూడా మనము డ్రై చేద్దాము. ఇలా సాయిల్ మొత్తాన్ని కింద పోసుకొని ఎండపెట్టుకోవాలి. ఇలా 2 to 3 days చేసాము అంటే మన సాయిల్లో ఏమైనా ఫంగస్ ఉంటే ఆ ఫంగస్ మొత్తం పోతుంది. సాయిల్ చూడండి ఎలా ఉందో, మొత్తం బ్లాక్ కలర్లో. మనం కిచెన్ వేస్టే చేస్తాం కదా, కంపోస్ట్లా ఉంది. ఇప్పుడు మనము దీనిని ఎండబెట్టుకున్న తర్వాత మళ్ళీ వీటిని మనము కంపోస్ట్లా కూడా యూజ్ చేసుకోవచ్చు. నల్లగా ఉన్న దానిని డైరెక్ట్గా వేయటం కంటే, ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే దీన్ని నేను తిరగదిప్పాను. ఇక్కడ నాకు నెమటోడ్స్ కనిపిస్తున్నాయి. అంటే నాకు ఎంతసేపటికి ఆ చెట్టుకు కాయలు ఎక్కువ రావట్లా. పైన ప్లాంట్ ఏమో హెల్దీగా ఉంటుంది. దానికి రీజన్ వచ్చేసి నెమటోడ్స్ అండి. ఇలాగా రూట్స్ దగ్గర బాల్స్ లాగా కానీ ఉన్నట్లయితే మనము పైన చెట్టు హెల్దీగా ఉంటుంది కానీ కాయలు రావు. మొత్తం ఎనర్జీ అనేది ఈ రూట్స్లో ఉండే ఈ బాల్స్, నెమటోడ్స్ అనేవి తీసుకుంటాయి. ఈ నెమటోడ్స్ ఆయిల్ని మనం రీయూజ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ థింగ్ దీన్ని మొత్తాన్ని ఎండలో పెట్టుకోవాలి. ఇప్పుడు కొన్ని సీజన్లో మనకి ఎండలో పెట్టుకోవటం అనేది మనకు కుదరదు. అలా కుదరని సమయంలో మనం ఏం చేయాలి అంటే పసుపును కలుపుకోవాలి. ఆర్గానిక్గా అయితే నెమటోడ్స్ పౌడర్స్ అవన్నీ మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. లేదు మన ఇంట్లో ఉండే వాటితో చేసుకోవచ్చు అంటే మనం పసుపు ద్వారా మళ్ళీ మనం రీసైకిల్ చేసుకోవచ్చు. కొబ్బరి బొండాలు అవి రీఛార్జ్ ఇంకా అవ్వలేదండి, డీకంపోస్ట్. వీటిని మళ్ళీ సెకండ్ టైం దానికి వేస్తున్నాను. ఇదిగోండి, ఇలా మొక్కలు గిటకబడినట్లు వస్తాయి మట్టిలో కానీ మనకి సారం లేనప్పుడు. ఇలా తీసేసేయాలి. వీటిని కూడా, ఈ మట్టిని కూడా ఎండబెట్టేసుకోవాలి. ఈ మొక్కని తీసి కంపోస్ట్లో వేసుకోండి. నెక్స్ట్ ఈ సాయిల్ని కూడా అలా నా దగ్గర ఉన్న వాటిని మొత్తాన్ని నేను ఎండబెట్టుకుంటున్నానండి. మీకు ఎండబెట్టుకునే సోర్స్ ఎక్కువ ఉంటే మొత్తం ఒకేసారి ఎండబెట్టుకోండి. లేదు అంటే కొంచెం కొంచెంగా ఎండబెట్టుకోండి. నాకైతే సోర్స్ ఉంది మొత్తం. ఇప్పుడు నేను ఎండబెట్టుకుంటాను. ఇవన్నీ కూడా నేను ఎండబెట్టుకొని మళ్ళీ ఈ సాయిల్ని రీసైక్లింగ్ చేసుకుంటాను. ఏదైనా కంటైనర్లో మట్టి గట్టిపడినట్లయితే మీరు లెగ్స్తో ఇలా పుష్ చేయండి, వచ్చేస్తుంది. ఎక్కువ కష్టపడిన అవసరం లేదు. మనము ఎవ్రీ టైము సాయిల్ని పడేసుకొని మళ్ళా సాయిల్ అనేది మనకి రాదు. మనమే కాదు, ఇక్కడ గార్డెన్స్ చేసేవాళ్ళు, పొలాలు చేసేవాళ్ళు కూడా ఒక ఈల్డింగ్ అయిపోయాక సాయిల్ని ట్రాక్టర్లతో అలా దున్నిస్తారు. అలా మట్టి అనేది పైకి కిందకి దున్నతం మూలాన మళ్ళా ఫ్రెష్ ఈల్డింగ్, సాయిల్ రీఛార్జ్ అయ్యి ఫ్రెష్ ఈల్డింగ్ ఇస్తుంది. మన కంటైనర్ గార్డెన్లో కూడా సేమ్ థింగ్ అండి. అలాగే మనము ఎవ్రీ టైం చేసుకోవాలి. చేసుకుంటేనే మనకి ఈల్డింగ్ వస్తుంది.
మ్యాక్సిమం నాకు పొన్నగంటి కూర మొక్కలన్నిటికీ నెమటోడ్స్ ఉన్నాయండి. దానివల్ల ఈ సాయిల్‌ని మళ్ళా నేను రీయూజ్ చేస్తే మళ్ళా నెమటోడ్స్ అనేది ఎక్స్‌టెండ్ అయిపోతాయి. అలా అవ్వకుండా ఉండాలి అంటే మనం ఎండబెట్టుకోవాలి. ఇలా ఎర్త్ వార్మ్స్ కనిపించినప్పుడు వాటిని తీసి ఏదో ఒక కుండీలో వేసేసుకోండి. ఏమీ కాదు, ఎర్త్ వార్మ్స్ అడుక్కెళ్ళిపోతాయి మనం ఎండబెట్టడం వల్ల. మన ఎర్త్ వార్మ్స్‌కి ఏమన్నా అవుతుంది అని ఏం భయపడకండి. ఏమీ కాదు. మళ్ళా మనం కిచెన్ వేస్టేజ్ చేసుకున్నప్పుడు మళ్ళా వచ్చేస్తాయి. ఇలా మనము ఎండబెట్టుకోవటం మూలాన జీరో కాస్ట్‌లో మన దగ్గర ఉండే సాయిల్‌ని మనమే రీఛార్జ్ చేసుకున్న వాళ్ళం అవుతాం. చూడండి కిచెన్ ఎంత నల్లగా నల్ల బంగారం ఉన్నట్లు ఉంది అసలు ఈ మట్టి. కొన్నేమో ఎర్రగా, కొన్నేమో నల్లగా. మనం వేసేది ఒకటే రకం సాయిల్ అయినా డిఫరెంట్ డిఫరెంట్ స్ట్రక్చర్‌లో ఉన్నాయి. ఇది చూడండి చిన్న ఎర్తువాము. ఇక్కడ నేను కిచెన్ వేస్టేజ్‌లో ఈ ఎర్తువామ్ ఏసేస్తున్నాను. ఈ కిచెన్ వేస్టేజ్ ఎక్కడ ఉంటే అక్కడ ఎర్తువామ్స్ వచ్చేస్తాయండి. చిన్న చిన్న కుండీలు కూడా అన్నిటిని మనం నీట్‌గా ఎండబెట్టుకోవాలండి. ఇక్కడ చూడండి తీసే కొద్దీ ఎర్తువామ్స్ అడుగునుంటాయి, పైనుండవు. వస్తా ఉన్నాయి. కనిపిస్తే ఎర్తువామ్స్‌ని తీసేసి ఏదైనా పక్కనుండే కుండీల్లో అలా వేయండండి. ఏమీ కావు. ఎండలో పెట్టినా గానీ ఎర్తువామ్స్ అనేవి అడుక్కెళ్ళిపోతాయి తప్పించి, ఎర్తువామ్స్‌కేమీ అయితే కాదు. ఇక్కడ ఈ మట్టిలో చూస్తున్నట్లయితే ఫుల్లు యాంట్స్ అండి. మనకి పైన అసలు మనకేమీ కనిపించదు సాయిల్ చాలా బాగున్నట్లు. ఆ కవర్‌ని నేను ఉల్టా చేయంగాల్నే మొత్తం నల్ల చీమలు ఫుల్లున్నాయి. ఇలా ఉన్నప్పుడు మన మట్టిని వాటిని లోడి పడేసి మన మొక్కల్ని పాడు చేస్తాయి. కానీ మనకి పైన చూడడానికి అవన్నీ ఏం కనిపించవు. మొక్క ఏంటి కాపు రావట్లేదు, అన్‌హెల్తీగా ఉంది అనుకుంటాము. ఇలా చిన్న చిన్న కారణాల వల్లనే మనము ఈల్డింగ్ అనేది తక్కువ తీసుకోగలుగుతాము. ఇలా మనము ఉల్టా చేసినప్పుడు మొత్తము ఎండబెట్టుకుంటే ఈ చీమలన్నీ పోతాయండి. ఈ కవర్‌లో కొబ్బరి బొండాలున్నాయి. ఇవి డీకంపోస్ట్ అవ్వలేదు. మళ్ళా కంపోస్ట్ దాంట్లో వేసుకుందాము. కంటైనర్‌లో వేరుశనగ తొక్కులు డీకంపోస్ట్ అవ్వలేదు. వేరుశనగ తొక్కులనేవి కొంచెం డీకంపోస్ట్ అవ్వని టైం పడతాయి. కానీ డీకంపోస్ట్ అవుతాయి. వీటిని మనము సమ్మర్ సీజన్‌లో మల్చింగ్‌లా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే అడుగునంతా కూడా వేరుశనగ తొక్కులున్నాయి. ఇది కూడా 1 ఈల్డింగ్ అయిపోయింది. గుల్లగానే ఉంది. కానీ ఎలాగా అన్ని సాయిల్ ఎండబెడుతున్నాను కదా అనేసి దీన్ని కూడా ఎండబెట్టేస్తున్నానండి. బట్ ఈ సాయిల్ అయితే మంచిగానే ఉంది. చూసారా అసలకెంత పొడి పొడిగా ఉందో? ఇలా నేను అన్ని కంటైనర్‌లో ఉండే మట్టిని మొత్తాన్ని ఎండపోసానండి. వీటిని నీట్‌గా లెగ్స్‌తో చదరంగా సదురుకోండి. మీకు కుదిరితే ఇలా మొత్తం అమౌంట్ ఒకసారి చేసుకోండి. లేదంటే అప్పుడు కొంచెం, అప్పుడు కొంచెం అంటే ఒక, ఒక 25 కేజెస్ బ్యాగ్‌కి ఒక 2, 3 కంటైనర్స్‌కి ఒక్కసారి చేసుకోండి. నాకు పాజిబుల్ కాక నేను మొత్తం ఒకేసారే చేసేస్తున్నాను. వీలైనంత పలచగా మీరు ఎంత పలచగా మీరేసిన మ్యాట్‌కి వేయగలరో అంత పలచగా వేయండి. అలా వేస్తేనే మనకి సాయిల్‌లో రిజల్ట్ ఉంటుంది. ఎత్తుగా 3, 4 బ్యాగులు ఒకే దాని మీద వేశారు అంటే అప్పుడు మనకి కింద దాకా అనేది పోదు. రిజల్ట్ అనేది ఉండదు. దీనివల్ల మన వానపాములకి ఏమీ కాదు. మనం కిచెన్ వేస్టేజ్ వేయగానే మళ్ళా వానపాములనేవి వస్తాయి. ఇప్పుడు ఈ సాయిల్ అనేది డిఫరెంట్ స్ట్రక్చర్‌లో ఉంది. కొంచెం కంపోస్ట్ ఉంది. కొంచెం నార్మల్ సాయిల్ ఉంది. మనము దీన్నిలా మిక్స్ చేసుకొని పాటింగ్ మిక్స్‌లా కూడా వాడుకోవచ్చు. అంతా ఎండిపోయిన తర్వాత. మళ్ళా సెపరేట్‌గా కంపోస్ట్ కలపాల్సిన అవసరం ఏమీ ఉండదు. ఇది చాలా మంచి సాయిల్ అండి. ఇలా చేయటం మూలాన మన సాయిల్ ఫెర్టిలిటీ అనేది పెరుగుతుంది. ఇంకా మన దగ్గర ల్యాబ్ కానీ అది చేసుకున్నది చౌహాన్ క్యూలో ఉంటే ఇప్పుడు కానీ కొంచెం చల్లితే ఆ మట్టి అనేది ఫెర్టిలిటీ హార్మోనల్స్ జనరేషన్ కూడా అవుతుంది. ప్రెజెంట్ నా దగ్గర ల్యాబ్ అయిపోయింది. అందువల్ల నేనేమీ చల్లట్లేదు. కానీ మట్టిని నీట్‌గా వీలైనంత వరకు పల్చగా చేస్తున్నాను. ఈ మట్టిలో కొంత మట్టేమో జీవం లేని మట్టిలాగా ఉంది. అంటే పొడి పొడిగా రాలిపోతుంది. అసలేమీ లేదు. కొంత మట్టేమో బాగా మాయిశ్చర్‌గా, ఫెర్టైల్‌గా ఉంది. ఇలా మనం అన్నిటిని కలిపేసాం కాబట్టి నెక్స్ట్ అయ్యే సాయిల్ చాలా నీట్‌గా మన మొక్కలకి బాగా ఉపయోగపడుతుంది. కుదిరితే ఇలాగా ఇదే మట్టిని 2-3 డేస్ అనేది ఎండబెట్టుకోండి. నేను 2 డేస్ నుంచి వెయిట్ చేస్తున్నాను. మాకు ఎండ రావట్ల, క్లౌడెడ్‌గా ఉంటుంది. అలా అని రెయిను రావట్ల. నేను ఇక్కడికొచ్చేటప్పుడు ఎండగా ఉంది. ఇప్పుడు చూస్తే మొత్తం క్లౌడెడ్‌గా ఉంది. బట్ నేను ఇది ఎండబెట్టగలుగుతానో లేదో తెలీదు. నెక్స్ట్ ఆ కంటైనర్స్‌ని మనం ఏదైతే తీసేసామో వాటిని కూడా కుదిరితే ఎండలో ఉంచండి. ఏమన్నా బాక్టీరియా, ఫంగస్ ఉంటే పోతాయి. ఆల్మోస్ట్ ఆల్ ఈ సాయిల్ అంతా కూడా ఎండిపోయిందండి. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎండబెట్టాను.
మధ్యలో వచ్చి కొంచెం రొటేట్ చేశానండి, పైది కిందకి అలాగా. ఇప్పుడు ఈ సాయిల్ చూడండి ఎంత పొడి పొడిగా ఉందో, అసలు ఎక్కడ తడి కానీ ఏమీ లేదండి. మీకు కావాలంటే ఇంకా 2 డేస్ కూడా దీన్ని ఇలాగే డ్రై చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్లో మీకు ఎక్కడైనా వేపాకులు కానీ అలాగా దొరికితే ఆ వేపాకులని కూడా మిక్స్ చేసుకొని మన సాయిల్ మిక్స్ చేసుకుంటే మనకి రిజల్ట్ బాగా ఉంటుంది. మీకు వేపాకులు కానీ దొరకని సిచ్యువేషన్లో మళ్ళీ మనకేమన్నా ఈ సాయిల్లో ఇంకా ఫంగస్ ఉంది అనుకున్నప్పుడు పసుపు వేసుకోవచ్చు. పసుపు అనేది మనకి మట్టిని చాలా ఫెర్టైల్గా చేయడానికి, ఏమన్నా జెమ్స్ ఉంటే క్రిములు అవి మనకి కనిపించనివి ఉంటే పోగొట్టడానికి ఉపయోగపడుతుంది. నేను దీనిని ఇంకా 2 డేస్ అనేది ఎండబెడతానండి. తర్వాత నేను సాయిల్ మిక్స్ అనేది చేసుకుంటాను. ఇప్పుడు నైట్ అయింది, ఇది మొత్తము ప్యాక్ చేసేస్తున్నాను. మనము ఇలా దగ్గరగా చేసే ప్రాసెస్లో సాయిల్ మిక్స్ అంతా మిక్స్ అయిపోతుంది. మీకు కావాలంటే ఇప్పుడు ఈ కండిషన్లో ఉండే సాయిల్ని మీరు ప్లాంట్స్ డైరెక్ట్ పెట్టుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఎంత బ్లాక్గా ఉందో. మీరు ఎంత ఖర్చు పెట్టినా ఇంత ఫెర్టైల్ సాయిల్ అనేది మనకి దొరకదు. వాళ్ళు వర్మీ కంపోస్టర్ మనకి ఇస్తారు, కానీ అది దేంతో తయారు చేశారో ఏం చేశారో మనకి తెలియదు. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఎగ్షెల్స్ ఉన్నాయి, కాల్షియం మన మొక్కలకు కావాల్సినవి, మామిడి టెంకులు, ఇవే గుర్తండి మనం ఆర్గానిక్గా మనం తయారు చేసుకున్న సాయిల్ మిక్స్ అనడానికి. నైట్ నేను దీనిని మొత్తం ప్యాక్ చేస్తున్నాను. మళ్ళీ టుమారో సేమ్ ప్రొసీజర్లో డ్రై చేసేసి నాకు కావాల్సినప్పుడల్లా దీనిని సాయిల్ మిక్స్ కంటైనర్స్ నింపుకొని మొక్కలు పెట్టుకోవడానికి యూజ్ చేసుకుంటాను. మొత్తం నేను ఈ సాయిల్ మొత్తాన్ని ఇలా ప్యాక్ చేసేసానండి. మార్నింగ్ వచ్చానండి, ఒక సైడు మూన్ ఉన్నారు, ఇంకొక సైడు సన్ రైజ్ అవుతుంది. నిన్న ఎట్లా చేసామో అలాగా యాజ్ ఇట్ ఈజ్గా దాన్ని పల్లచగా చేస్తానండి. ఇది ఓపెన్ చేసేసి ఈ సాయిల్ మనము ఎప్పుడు యూజ్ చేసుకోవాలి అనే దానికి గుర్తు మొత్తం డ్రై అయిపోవాలండి. ఎటు తడి అనేది మాయిశ్చర్ అనేది కనిపించకుండా ఉన్నప్పుడు మనం దీన్ని యూజ్ చేసుకోవాలి. ఎక్కువ క్వాంటిటీలో మనం సాయిల్ డ్రై చేసేటప్పుడు కొంచెం డ్రై అవటం లేట్ అవుతుంది. ఎందుకంటే దీంట్లో డిఫరెంట్ స్ట్రక్చర్ ఆఫ్ సాయిల్ ఉంటుంది. కొన్నేమో మాయిశ్చర్ ఎక్కువ ఉంటుంది, కొన్నేమో డ్రైగా పొడి పొడిగా ఉంటాయి. దాన్ని బట్టి అనేది ఇది డ్రై అవ్వటం లేట్ అవుతుంది. అదే 1-2 కంటైనర్స్ అయితే డ్రై అవ్వటం 1 డేలోనే అయిపోతుంది, వీలైనంత పలచగా వేసుకుంటే. ఇది చూస్తుంటే మన పొలంలో ట్రాక్టర్లు వేసి దున్నితే ఎలా ఉంటుందో అలా ఉందండి, ఇలా మనం ఈ సాయిల్ని ఎండబెట్టడం అనేది. ఈ ప్రొసీజరు ఇలాగే 2 to 3 డేస్ అనేది కంటిన్యూ చేయాలి. లేదా మాకు 3 డేస్ కూడా డ్రై అవుతే ఇంకొక డే ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఇది 2 to 3 డేస్ అనేది ఎలా చెప్పగలము అంటే, మనకి ఇది మాయిశ్చర్ లేనంత వరకు దీనిని తిప్పుతూ కంటిన్యూ చేస్తూ ఉండాలండి. మొత్తం మాయిశ్చర్ మీకు 1 డేలో అయిపోతే 1 డే నుంచే మీరు యూజ్ చేసుకోవచ్చు. వీలైనంత వరకు మీరు సాయిల్ని ఎవ్రీ టైం అనేది ఫోల్డింగ్ అండ్ అన్ఫోల్డింగ్ చేసుకుంటూ ఉండండి. అప్పుడు మీ సాయిల్ అనేది రీఛార్జ్ అయ్యి దీనికి బ్యాక్టీరియా ఫంగస్ లేకుండా మనకి క్రాఫ్ అనేది ఎక్కువ వస్తుంది. మనకి సాయిల్ రిలేటెడ్ డిసీజెస్ అనేవి మనకు అసలు తెలియదండి అది ఓపెన్ చేస్తే కానీ. నేను ఓపెన్ చేసి చూస్తే నా సాయిల్లో ఎన్ని కంటైనర్లో నెమటోడ్స్ ఉన్నాయో అండ్ ఎన్ని కంటైనర్స్లో యాన్స్ కూడా ఉన్నాయి. అవి అసలు యాన్స్ మనకు పైకి కనిపించవు. ప్లాంట్ మట్టిని మొత్తం గుల్ల చేసి గందరగోళం చేసి ఆ మొక్కను అనేది అసలు యాన్స్ ఎదగనియ్యవండి. అది మనకు ఓపెన్ చేసేదాకా తెలీదు. ఇప్పుడు ఈ సాయిల్ని నేను డ్రై చేయటం వలన అసలు యాన్స్ అనేవి నెక్స్ట్ ఆ రోజు ఈవినింగ్కే అసలు యాన్స్ అనేవి కనిపించలేదండి. మొత్తం మళ్ళీ నేను ఫోల్డ్ చేశాను కదా, ఫోల్డ్ చేసినప్పుడు కూడా యాన్స్ లేవు. మామూలుగా మన ఇంట్లో ఏదైనా ఫుడ్కి పురుగు కానీ పడితే మనం ఏం చేస్తాము, ఆ పప్పుని మనము ఎండలో పెడతాము. ఎండలో పెడితే ఏమవుతుంది, ఆ ఎండ వల్ల ఆ పురుగు అనేది పోతుంది. మళ్ళీ మనం వాటిని యూజ్ చేసుకుంటాము. సేమ్ ప్రొసీజర్ అండి. మన మట్టిలో ఏదైనా ఫంగస్ అలా ఉన్నప్పుడు ఆ సాయిల్ని మనం ఎండబెట్టుకొని మళ్ళీ రీఛార్జ్ చేసేసుకొని మళ్ళీ మనం యూజ్ చేసుకోవాలి. ఇదండి మనం కొన్ని సంవత్సరాల నుంచి, నేను ఈ సాయిల్ని అయితే 4 to 5 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. ఆ సాయిల్ని మనము మళ్ళీ రీఛార్జ్ చేసుకొని రీయూజ్ చేసుకునే ప్రాసెస్. మీకేమన్నా డౌట్లు ఉన్నట్లయితే కామెంట్స్ రూపంలో అడగండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విష్ యూ ఏ హ్యాపీ గార్డెనింగ్.